ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము 12వ తారీఖు 1వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట సమూయేలు రాసిన 2వ గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములలో ఎవడైనా నొకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడగగా, ఈ సమూయేలు రాసిన 2వ గ్రంథంలో దావీదు మహారాజు అయ్యాడు. దావీదు మహారాజు అయిన తర్వాత అతనికి ఎవరెవరు ఉపకారాలు చేశారో దానిని జ్ఞాపకం చేసుకొని ఒక్కొక్కరికి ఉపకారములు చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఈ దావీదు అంటున్నాడు, సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా నేను ఇప్పుడు ఉపకారము చేయడానికి. యోనాతాను గ్రంథంలో యోనాతాను దావీదుకి ఉపకారము చేసినటువంటి వ్యక్తి. యోనాతాను దావీదు ఒకరి చేతిలో ఒకరు చేసుకొని ప్రమాణములు చేసుకొని, ఇదిగో నీవు రాజువైతే నా సంతతిలో ఎవరిని చంపవద్దు, ఎవరికి హాని చేయవద్దని ఇద్దరు ఒకరికొకరు ప్రమాణములు చేసుకొని ఉన్నారు. అందుకని నేను ఉపకారాలు చూపుటకు ఎవరైనా ఉన్నారా అని దావీదు అడుగుతున్నాడు. మనము దేనస్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా మనకి సహాయం చేసి ఆహారం పెట్టి వస్త్రాలు ఇచ్చి మాట సాయం ధన సాయం ఏదైనా చేస్తారు. ప్రభు కృప దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరిపోయిన తర్వాత మనకెవరైతే సహాయం చేశారో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి ఖచ్చితంగా మన వంతు సహాయం మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారో ఆ రోజుల్లో వాళ్ళకి ఎవరు సహాయం చేశారు అన్నది మర్చిపోతారు. అలాంటి వాళ్ళతో మాట్లాడటానికైనా ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడితే ఒకప్పుడు మేమే నీకెట్టేమో అని వీళ్ళ యొక్క దేన స్థితిని వాళ్ళు అనేక మందికి చెప్పేస్తారేమో అని ఒకప్పుడు సహాయం పొందిన వ్యక్తులు అయినప్పటికీ రోడ్డు మీద చూసినా చూడలేనట్టు వెళ్ళిపోతున్న వాళ్ళు కోకొల్లలో ఉంటారు. కానీ అది దేవుడి చిత్తం కాదు. దేవుడు ఏదైతే నీకు ఉపకారము ఆయన చేశారో నీవు ఖచ్చితంగా ఉపకారములు చూపించాలి. ప్రైజ్ ద లార్డ్.